ఇప్పటి వరకు మీరందరూ అమ్మాయిలు దయ్యంగా మారి మనుషుల్ని ఇబ్బంది పెట్టడం చూసుంటారు. కానీ ఒక అబ్బాయి దయ్యంగా మారి ఒక అమ్మాయిని తన జీవితపు చివరి అంచు దాకా తీసుకెళ్ళిన కథ ఎప్పుడైనా విన్నారా? నేనిప్పుడు చెప్పబోయే కథ అలాంటిది. ఇది ఊహ కాదు. సినిమా కథ అస్సలే కాదు. మా ఊర్లో నిజంగా జరిగిన సంఘటన. ఇప్పటికీ ఆ విషయం గుర్తొస్తే నా శరీరం వణికిపోతుంది. మా ఊరు చిన్న పల్లెటూరు. అందరికీ అందరూ తెలుసు. మా ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఇంట్లో పెద్దావిడకి 2 కొడుకులు. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. పెద్ద అన్నయ్యకి 3 బాబులు, చిన్న అన్నయ్యకి 1 బాబు, 1 పాప. బయటికి చూస్తే అదొక పర్ఫెక్ట్ కుటుంబం. చిన్న చిన్న గొడవలు తప్ప పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ. అండ్ ఊర్లో కూడా వాళ్ళకి చాలా మంచి పేరు. ఆ ఇంట్లో నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఎవరో కాదు, చిన్నన్నయ్య భార్య. ఆమె పేరు కీర్తి. నేను ఆమెని వదిన అని పిలిచేదాన్ని. కీర్తి వదిన చాలా మంచిది. ఎవరితోనూ గొడవ పడేది కాదు, ఎక్కువ మాట్లాడేది కాదు. తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఊర్లో కూడా ఆమెకు మంచి పేరు. ఆమె స్వస్థలం అలంపూర్. మా ఊరికి వచ్చిన దగ్గర నుండి అందరికీ ఆమె మీద గౌరవమే. అలా ప్రశాంతంగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. ఒకరోజు ఉదయం ఇంకా తెల్లవారకముందే సరిగ్గా ఉదయం 5 గంటల సమయంలో కీర్తి వదిన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. చేతిలో ఒక చిన్న బ్యాగ్. ఎవరితోనూ చెప్పకుండా, ఎవరికి అనుమానం రాకుండా అలా నిశ్శబ్దంగా ఇంటి గడప దాటేసింది. అన్నయ్య వాళ్ళకి విషయం ఉదయం తెలిసింది. మొదట నమ్మలేదు. ఎక్కడికైనా దగ్గరలోనే వెళ్ళి ఉంటుందని అనుకున్నారు. కానీ గంటలు గడుస్తున్నా ఆమె ఆచూకీ తెలియలేదు. ఊరంతా వెతికారు. తెలిసిన వాళ్ళందరినీ అడిగారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే పల్లెటూరు కదా, ఆలోచిస్తారు. సో వాళ్ళే చివరికి ఒక చిన్న సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మీకు ఒక డౌట్ రావచ్చు, తన ఫోన్ ఏమైంది అని. ఆమె ఫోన్ ఇంట్లోనే వదిలేసిపోయింది. సో 2 రోజులు గడిచాయి. 2 రోజుల పాటు కీర్తి వదిన గురించి ఎలాంటి సమాచారం లేదు. 3వ రోజు, ఆ రోజు ఎలా మొదలైందో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఉదయం నుంచి మైండ్లో ఒక డిస్టర్బ్డ్ ఫీలింగ్, ఏదో చెడు జరుగుతుంది అన్న ఫీలింగ్. మధ్యాహ్నం సమయంలో ఒక వార్త ఊరంతా పాకింది. అలంపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక మహిళ శవం దొరికిందంట అని. అంతే. అన్నయ్య వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అది కీర్తి వదినే. ఆ మాట చెప్పిన క్షణం నా గుండె ఆగిపోయినంత పనింది. అంటే నిన్నటి వరకు మన కళ్ళ ముందు తిరిగిన మనిషి సడన్గా ఒక్కసారిగా చచ్చిపోయిందంటే ఆ ఫీలింగ్ కొంచెం వియర్డ్గా ఉంటుంది కదా. అంతకంటే పెద్ద షాక్ ఇంకేముంటుంది. అంతా అయిపోయింది. శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అంత్యక్రియలు జరిగాయి. ఊరంతా దుఃఖంలో మునిగిపోయింది. కానీ ఎవరికి అసలు కారణం ఏమిటో తెలియదు. అందరిది ఒకే ప్రశ్న, ఎందుకు చనిపోయింది? ఒక నెల రోజుల తర్వాత కీర్తి వదిన అమ్మ వాళ్ళు మా ఊరికి వచ్చారు. నాకు వాళ్ళతో కూడా పరిచయం ఉంది. నేను వెళ్ళి అడిగాను, అసలు ఏమైంది అని. అప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు విని నాకు మాట రావడమే మానేసింది. కీర్తి వదిన పెళ్ళి కావడానికి ముందే ఆమెని వాళ్ళ ఊర్లో ఒక అబ్బాయి లవ్ చేశాడంట. కానీ కీర్తి వదిన అతన్ని ఒప్పుకోలేదు. సో అతను ఆ రిజెక్షన్ అన్నది సహించలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆ సంఘటన తర్వాత అలంపూర్లో పెద్ద గొడవలే జరిగాయంట. కానీ కాలక్రమంలో అన్నీ తగ్గిపోయాయి. అసలు సమస్య ఎప్పుడు మొదలైందంటే కీర్తి వదిన 2 సంవత్సరాల క్రితం అలంపూర్ వెళ్ళినప్పటి నుంచి ఆమెకు అకస్మాత్తుగా జ్వరం వచ్చేదట. రాత్రిళ్ళు నిద్రలో అరుస్తూ కేకలు వేస్తూ లేచేదట. ఎవరో పిలుస్తున్నట్లు మాట్లాడేదట. కొన్నిసార్లు
తనలో తానే గొడవ పడినట్లు కనిపించేదంట. ఆ దృశ్యాలు చూసి వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా భయం వేసింది. చాలామందికి చూపించారంట. వైద్యులు, పూజారులు, మంత్రగాళ్ళు ఎవరిని వదలలేదు. తాయెత్తులు కట్టించారు, ప్రత్యేక పూజలు చేయించారు, కానీ ఏది పని చేయలేదు. ఆ సమయంలో కీర్తి వదిన కంప్లీట్గా మారిపోయింది. ఒకప్పుడు చాలా సైలెంట్గా ఉండే ఆమె ఇప్పుడు ఇంకా సైలెంట్. అంటే ఎవరితో మాట్లాడకుండా తనలో తానే ఉండడం, ఏదో కోల్పోయినట్లు లోన్లీ ఫీలింగ్ ఇలా ఉండేది. ఈ విషయం తన భర్తకు కూడా చెప్పలేదంట. చెప్తే ఎక్కడ తనని అపార్థం చేసుకొని వదిలేస్తాడో ఏమో అన్న భయం. సో ఈ విషయం వాళ్ళ అత్తగారింట్లో కూడా తెలీదు. ఆ తర్వాత 5-6 నెలలు అలంపూర్లోనే ఉండి మళ్ళీ మా ఊరికి వచ్చేసింది. అప్పటి నుంచి 2 సంవత్సరాలు ఇదే పరిస్థితి. ఎవరికీ అసలు విషయం తెలియకుండా మా ఊరికి వచ్చిన తర్వాత ఒకరోజు మళ్ళీ అదే జరిగింది. ఉదయం తెల్లవారక ముందే కీర్తి వదిన ఒక అబ్బాయి బట్టలు వేసుకొని చేతిలో బ్యాగ్ పట్టుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ బట్టలు ఎవరివో తెలుసా? ఆమె కోసం ప్రాణాలు తీసుకున్న అబ్బాయి. ఇక్కడే అస్సలు భయం మొదలైంది. అతను చనిపోయినా ఆమెను వదలలేదు. దయ్యంగా మారి ఆమెను తనతో పాటే తీసుకెళ్లాలనుకున్నాడు. ఆమెని అలంపూర్ రైల్వే స్టేషన్ దాకా తీసుకెళ్లాడు. అక్కడే ఆమె ప్రాణాలు పోయాయి. ఎందుకంటే అతని ఊరు కూడా అదే కదా. ఇప్పటి వరకు నేను చాలా కథల్లో అమ్మాయిలు దయ్యంగా మారడం చూశాను, కానీ ఒక అబ్బాయి దయ్యంగా మారి ఒక అమ్మాయిని తన ప్రేమ పేరుతో చంపేయడం ఇదే ఫస్ట్ టైం. మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా విన్నారా? వింటే కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇలాంటి నిజమైన హారర్ స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వెయిట్ అయిపోలేదు, ఇంకా ఉంది. ఇప్పుడు నేను మీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను. ఇవి నేను అప్పట్లో గమనించినవి, నాకు తర్వాత గుర్తొచ్చినవి. కీర్తి వదిన చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంట్లో ప్రశాంతత రాలేదు. కొన్ని రాత్రుల్లో ఆ ఇంటి ముందు ఎవరో నడిచిన శబ్దాలు వినిపించేవంట. ముఖ్యంగా తెల్లవారుజామున 3 నుంచి 4 మధ్యలో. కుక్కలు కూడా అరిచేవి, ఏడ్చేవి, కానీ బయట చూస్తే ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. ఒకసారి కీర్తి వదిన కొడుకు అర్ధరాత్రి లేచి అమ్మ ఎవరో పిలుస్తున్నారు అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒళ్ళు జలధరించింది. ఎందుకంటే కీర్తి వదిన గొంతు కాదది, ఎవరో అబ్బాయి గొంతులా ఉందని ఆ అబ్బాయి చెప్పాడంట. ఆ రోజు తర్వాత ఆ పిల్లాడిని కూడా బయటికి పంపించి చదువుకోమని వేరే ఊరికి పంపించారు. ఇంకో విషయం, కీర్తి వదిన వెళ్ళిపోయిన రోజు ఉదయం ఆమె ఇంట్లో ఉన్న దేవుడి ఫోటో ఎదుట దీపం పూర్తిగా ఆరిపోయింది. సాధారణంగా ఎప్పుడూ ఆరిన దీపం అది, కానీ ఆ రోజు మాత్రం ఆరిపోయింది. ఆమె వదిలేసిన బ్యాగ్ గురించి చెప్పాలంటే ఆ బ్యాగ్లో ఆమె బట్టలు కాకుండా ఆ అబ్బాయి బట్టలు ఉన్నాయి. అండ్ ఒక ఓల్డ్ లెటర్. అందులో ఉన్న లెటర్స్ ఎవ్వరికీ అర్థం కావట్లేదంట, కానీ చివరిలో మాత్రం ఒక మాట స్పష్టంగా అదేంటంటే నిన్ను వదలను. ఆ మాట చదివినప్పుడు ఆమె భర్త స్పృహ తప్పి పడిపోయాడంట. ఇవన్నీ విన్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ప్రేమ అనేది దేవతలా ఉంటే బాగుంటుంది, కానీ అదే ప్రేమ పిచ్చిగా మారితే ఇలానే దయ్యంగా మారుతుంది. అబ్బాయి ప్రేమించాడు, కానీ ఒప్పుకోలేదు అనే కోపం, బాధ, అసహనం అన్నీ కలిసిపోయి అతన్ని చావు దాకా తీసుకెళ్ళాడు. చనిపోయినా కూడా అతను నడవలేదు. అదే అతని దయ్యంగా మార్చింది. అతని దయ్యం కీర్తి వదిన మనసులో భయంగా, నేరభావంగా మారి చివరికి ఆమె ప్రాణాలు కూడా తీసుకుంది. ఇప్పటికీ అలంపూర్ రైల్వే స్టేషన్ దగ్గర రాత్రికి ఎవరో నడిచే శబ్దాలు వినిపిస్తాయని అక్కడి వాళ్ళు చెప్తారు. కొందరు అక్కడి కాంపౌండ్ ఉన్న ఒక మహిళా ఆకారం నడుస్తూ కనిపించాలని కూడా అంటారు.
నిజమో కాదో నాకైతే తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం. ఈ కథ మా ఊర్లో జరిగింది. ఈ కథ నిజ జీవితంలో ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఇంత చెప్పాక కూడా మీకు భయం వేయకపోతే మీరు నిజంగా చాలా స్ట్రాంగ్. మీ జీవితంలో ఇలాంటి వింత సంఘటనలు ఎప్పుడైనా ఎదురయ్యాయా అంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ మళ్ళీ మళ్ళీ వినాలంటే నా ఛానల్ని తప్పక ఫాలో అవుతూ ఉండండి. అలానే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.